శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మంత్రం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా కేవలం 33 సార్లు కనుక పలికారు అంటే మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోతుందన్నమాట. దీనిని పలికిన వారికి వారి కోరిక మేరకు ఉద్యోగం కూడా వచ్చిందని కామెంట్ చేశారు. కాబట్టి 2 గంటల్లో మనకి ఉద్యోగం తెచ్చిపెట్టి మన కోరికను నెరవేర్చేటువంటి ఆ పవర్ఫుల్ మంత్రం ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అయితే దీనికి ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. ఈ మంత్రాన్ని అయితే మాత్రం మనం బయటకి పలకకూడదన్నమాట. అంటే పక్క వాళ్ళకి వినపడేలాగా కాకుండా నార్మల్గానే మనం మనసులో చెప్పుకోవలసి ఉంటుంది. ఇట్లా ఈ మంత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా కనీసం 3 రోజుల పాటు అయినా ప్రతిరోజు 33 సార్లు అయితే జపించవలసి ఉంటుంది. ఇలా 33 సార్లు జపించిన తర్వాత మీ కోరిక అనేది తీరిపోతుందన్నమాట. దీనిని ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ జపించకూడదు. మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు. అవకాశం ఉంది, మాకు కుదురుతుంది అనుకున్న వారు ఎవరైనా సరే ఉదయం పూట కానీ లేదా బ్రహ్మముహూర్తంలో కానీ జపించండి. అలా కుదరని వారు మీకు కుదిరిన సమయంలో జపించవచ్చన్నమాట. అయితే మంత్రాన్ని నేను స్క్రీన్ పైన ఇస్తానండి. నోటితో చదివి వినిపించటం లేదు. ఈరోజు ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి. ఎందుకు అంటే ఈ మంత్రాన్ని మనం నోటితో పైకి చదవకూడదన్నమాట. అందుకే స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. మీరు మంత్రం పెట్టలేదు, చదవలేదు అని మళ్ళీ కామెంట్ చేయకుండా వీడియో అనేది క్లియర్గా చూసినట్లయితే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు ముందుగా అర్థమవుతుందన్నమాట. మంత్రాన్ని అయితే మీరు 3 రోజుల పాటు ఖచ్చితంగా జపించి చూడండి. ఎలాంటి ఉద్యోగం కావాలి అన్నా, లేదు మీకు వివాహం జరగకుండా ఆగిపోయి ఉన్నా, ఎన్నో సంబంధాలు చూసి విసిగిపోయాము అనుకున్నా కూడా ఈ ఒక్క మంత్రంతో మీ కోరిక, మీ వివాహం, మీ ఉద్యోగం అన్నీ తీరిపోతాయన్నమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి. ఎందుకు అంటే కనుక చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్నో మంత్రాలు జపించి ఉంటారు, ఎంతోమంది దగ్గరకు వెళ్ళి జాతకాలు అనేది చూపించుకొని ఉంటూ ఉంటారు. అలా ఇంకా మాకు ఏ సమస్య తీరలేదు, మా సమస్యని మరొకరితో చెప్పుకునే అవకాశం లేదు అంటే వారు మనస్సులోనే బాధపడుతూ ఉంటారు, కానీ బయటికి అనేది చెప్పుకోకుండా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక గురువు గారి గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి ఈ వీడియోలో. మాకు తెలిసినటువంటి గురువుగారు, మా సమస్యలకు పరిష్కారాన్ని చూపించిన గురువుగారు మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నానండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేదు విద్య, ఉద్యోగం, విదేశీ యానం, ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రతి సమస్యకి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారనమాట. మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండానే మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. గురువుగారి పేరు భవానీరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. నమ్మకంతో కాల్ చేయండి. మీపై ఉన్నటువంటి ఎలాంటి చెడు గ్రహ ప్రయోగాలు, మీ ఇంటిపై ఉన్నటువంటి దిష్టి దోషాలు కావచ్చు, వశీకరణం గురించి కావచ్చు, పూర్తి వివరాలు క్లియర్గా మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తారనమాట. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ యొక్క సమస్య అనేది ఒక్క గంటలో మీకు తీరిపోయేలాగా పరిష్కారాన్ని తెలియజేస్తారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని మీరు చక్కగా గమనించండి. కేవలం 2 గంటల్లో ఉద్యోగం తెచ్చిపెట్టింది అంటే అది మామూలు విషయం కాదు, మామూలు మంత్రం కాదన్నమాట. ఇప్పుడు అయితే ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను, చూడండి. తప్పులు అనేది పోకుండా మీరు కూడా ప్రతిరోజు అంటే 3 రోజుల పాటు 33 సార్లు జపించి ఉన్నట్లయితే కనుక 2 గంటల్లో మీకు కూడా ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే జపించిన తర్వాత ఒక్కసారి యూనివర్స్కి కూడా కృతజ్ఞత అనేది తెలియచేయాలన్నమాట. ఎందుకు అంటే కూడా మన కంటికి కనిపించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో
ఆ దేవుళ్ళలో ముఖ్యంగా సూర్యభగవానుడు అంటే మనం విగ్రహాల రూపం కానీ అమ్మవార్ల రూపం అని కానీ లేదా వేరే ఏ విధంగా అయినా కూడా దేవుళ్ళు అనేది పూజిస్తూ ఉంటాము. అలాగే మన కంటికి కనపడే దేవుడు ఎవరంటే సూర్యభగవానుడు. అందుకే మనకు దైవికంగా ఎంత భక్తి అనేది ఉన్నా కూడా యూనివర్స్కి సంబంధించి కూడా అట్లాగే ఉండాలన్నమాట. అందుకే సూర్యభగవాన్ని కూడా స్మరించుకుంటూ విశ్వానికి అనంత కోటి విశ్వానికి కూడా కృతజ్ఞత అనేది తెలియజేసుకుంటూ మీరు ఈ మంత్రాన్ని అయితే 33 సార్లు జపించండి. దీనిని ఖచ్చితంగా మీరు కూడా పైకి అయితే పలకవద్దండి, మనస్సులోనే స్మరించుకోండి. అందుకే నేను వీడియో పర్టికులర్గా చూడండి అని చెప్తుంది. పైకి పలకకూడదు, ఈ మంత్రాన్ని లోపలనే మనస్సులోనే స్మరించుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మీకు నచ్చినన్ని సార్లు నచ్చినన్ని రోజులు జపించండి. కానీ 33 సార్లు కన్నా తక్కువ కాకుండా ఎక్కువగా జపించడానికి ప్రయత్నం చేసుకోండి. మీ కోరిక అనేది తొందరగా తీరిపోతుంది. అది ఎలాంటి కోరికైనా సరే ఎప్పుడైనా సరే మనం జపించుకోవచ్చు అన్నమాట. చిన్న నియమాలు పాటిస్తూ చేయండి. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.